రైడ్ బాగుందా? రైడ్ అయితే సూపర్ కదా, కూల్ గా. గోప్రోనా? గోప్రో ఆడుందా? నా ఫోన్ కదా నా ఉన్నది. ఓ అవును కదా. నీకు బేస్ ఎందుకు వస్తుంది గొంతులో? అదే నాకే అర్థం కావట్లా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అభిలాష్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నుంచి అయితే మీకు మంచి మంచి మోటో వ్లాగింగ్ వీడియోస్ అయితే వస్తాయి. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మన నెల్లూరులో వారం రోజుల నుంచి వర్షాలు కంటిన్యూస్గా పడతానే ఉన్నాయి. ఈరోజు కొంచెం అయితే గ్యాప్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈరోజే కొంచెం ఎండ అయితే వస్తుంది. అందుకని మనమైతే సంగం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే ఫుల్ అయితే వాటర్ వచ్చున్నాయంట. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ వీడియో కాబట్టి నన్ను అయితే సపోర్ట్ చేయడానికి నా ఫ్రెండ్ అయితే సంగీతం నవీన్ ఈరోజు నాతో పాటు అయితే వస్తున్నాడు సంగం బ్యారేజ్ దగ్గరికి. ఇప్పుడైతే మన నవీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏ నవీన్, రెడీ వెళ్దామా? ఏందన్నా నా వాయిస్ బేస్ వస్తుంది? ఏమన్నాయా, ఏం చేసి వచ్చావు ఇంట్లో? ఇంకా గోప్రో వ్యూకి అయితే వెళ్ళిపోదాం. గోప్రోనా? గోప్రో ఆడుందా? నా ఫోన్ కదా నా ఉన్నది. ఓ అవును కదా. పెట్రోల్ అయితే పట్టించాం ఫ్రెండ్స్. ఇంకా దారిలో అయితే మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంతకుముందు ఇటుపక్క రావాలంటేనే భయంకరంగా ఉండేవి రోడ్లు. ఇప్పుడైతే చాలా బాగా వేశారు రోడ్స్. మనకు లెఫ్ట్ సైడ్ కనిపించి చెట్లు పక్కన ఉండేదంతా నెల్లూరు చెరువు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఒక ప్లేస్లో ఆగున్నాము. ఆ ప్లేస్లో అయితే దెయ్యాలు ఉంటాయని నా చిన్నప్పటి నుంచి చాలా మంది చెప్తూ ఉంటారు. 2002లో కూడా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఇటు వస్తుంటే 3 దెయ్యాలు వాళ్ళ తరుముకున్నాయని మాకు చాలాసార్లు చెప్పారు. నేనైతే నమ్మలేదు ఫ్రెండ్స్. మీకైతే ఆ ప్లేస్ చూపించాను, చూడండి ఒకసారి. మీకు కానీ ఈ ప్లేస్ గురించి తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. జొన్నవాడ నరసింహకొండ దారిలో అయితే ఉన్నాం. మనం ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి కానీ కట్ అయితే నరసింహస్వామి కొండ వస్తుంది. రైట్ సైడ్కి కానీ వెళ్తే జొన్నవాడ అమ్మవారి గుడి వస్తుంది. మనం ఈ జొన్నవాడ సైడ్ కట్ అయితేనే మనకు సంగం బ్యారేజ్కి వెళ్ళే దారి అయితే వస్తుంది. మనం ఈ జొన్నవాడ సైడ్ తిరిగిన తర్వాత మనకైతే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద అయితే పెన్నా అనేది వాటర్ ఫ్లో అవుతుంటుంది. మామూలుగా ఇక్కడ ఎప్పుడు వాటర్ ఫ్లో అయితే ఉండదు. ఈ వర్షాల వల్ల ఫుల్గా వాటర్ వచ్చున్నాయి. రైడ్ క్లైమేట్ సూపర్ ఉందన్న, అసలు మామూలుగా లేదు. అసలు రైడ్ బాగుందా? రైడ్ అయితే సూపర్ కదా, కూల్ గా. అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలాగా ఏదేదో ఎక్సర్సైజ్ అన్ని చేస్తున్నాడు. ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నాడు. ఇక్కడైతే చిన్న బ్రేక్ అయితే వేసాం ఫ్రెండ్స్. చిన్న రిఫ్రెషింగ్ పాయింట్ అంతే. నట్టుంది రైడ్ సూపర్గా ఉందా. నా క్లైమేట్ అయితే మామూలుగా లేదు, చాలా కూల్ గా ఉంది క్లైమేట్ అంతా. చాలా బాగుంది. నీకు బేస్ ఎందుకు వస్తుంది గొంతులో? అదే నాకే అర్థం కావట్లేదు. రిఫ్రెషింగ్ ఇదే ఫ్రెండ్స్, లిమ్కా. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షాలు అయితే లేవు, ఆగిపోయాయి. చాలా మనశ్శాంతిగా ఉంది. కానీ రాత్రికి అయితే స్టార్ట్ అవుతామో డౌట్గా ఉంది. ఫైనల్గా అయితే మనం సంగం బ్యారేజ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్.
నవీన్ ఫైనల్గా అయితే వచ్చేసాం. ఎలా ఉంది వ్యూ? సూపర్ ఉందా నా వ్యూ అయితే. ఒకసారి చూడండి, వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు అసలు. చూద్దాం ఫ్రెండ్స్, వ్యూకి అయితే రెడీ అయిపోండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉంది వ్యూ? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. వీడియో అయితే ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.